హైదరాబాద్ కు మణిహారంగా మారనున్న రీజనల్ రింగ్ రోడ్ పై రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. రీజనల్ రింగ్ రోడ్ ను వేగంగా పట్టాలెక్కించడంపై దృష్టి పెట్టిన సర్కార్ RRR సౌత్ అలైన్మెంట్ కు ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ నార్త్ అలైన్మెంట్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై సాధ్యమైనంత త్వరగా RRR పనులను మొదలు పెట్టాలని డిసైడ్ అయింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణకి ఐకాన్ గా మారనున్న రీజనల్ రింగ్ రోడ్ పై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. ఫ్యూచర్ సిటీతో పాటు మరో కొత్త నగరాన్ని నిర్మించ తలపెట్టిన రేవంత్ ప్రభుత్వం దీనికి RRR నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తుంది. దీనికోసం సాధ్యమైనంత వేగంగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై ఫోకస్ చేస్తోంది. దీనిలో భాగంగా RRR సౌత్ భాగం అలైన్మెంట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ చుట్టూరా 6 జిల్లాల గుండా వెళ్లనున్న రీజనల్ రింగ్ రోడ్ త్వరగా పట్టాలెక్కించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 340 కిలోమీటర్ల వరకు రీజనల్ రింగ్ రోడ్ను 2 దశలుగా నిర్మించనుంది సర్కార్. దీనిలో భాగంగా తొలి దశపై అలైన్మెంట్ సిద్ధం చేస్తోంది. దేశంలోనే హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దాంతో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ చుట్టూరా రీజనల్ రింగ్ రోడ్ను నిర్మించాలని డిసైడ్ అయ్యింది సర్కార్. దాన్ని 2 భాగాలుగా గుర్తించింది. సంగారెడ్డి నుంచి తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్ మీదుగా చౌటుప్పల్ వరకు RRR నార్త్గా గుర్తించింది. 161 కిలోమీటర్ల పొడవున ఉండే ఈ నార్త్ భాగం రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్కు ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలపడంతో భూసేకరణ కూడా దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో RRR సౌత్ పై ఫోకస్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు సాగే RRR సౌత్ అలైన్మెంట్ పై భారీ కసరత్తు చేసింది తెలంగాణ సర్కార్. ఈ అలైన్మెంట్లో భవిష్యత్ అభివృద్ధికి కేరాఫ్గా నిలిచే ప్రాంతాలు ఉండటంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. దీనికోసం 3 అలైన్మెంట్లను పరిశీలించింది ప్రభుత్వం. మొదటి ప్రతిపాదన 189 కిలోమీటర్లు, రెండో ప్రతిపాదన 201, మూడో ప్రతిపాదన 218 కిలోమీటర్లుగా ఉన్నాయి. వీటిలో తక్కువ నష్టం ఉండేలా, అటవీ భూములు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అయితే రెండో ప్రతిపాదన 201 కిలోమీటర్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో కేంద్ర ప్రభుత్వం RRR కొంతవరకు శాంక్షన్ చేసింది. మిగిలిన సగం సుమారు 201 కిలోమీటర్ల పొడవున ఉన్న RRR లోని చౌటప్పల్లి నుండి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. ఇక రీజనల్ రింగ్ రోడ్తో తెలంగాణ అభివృద్ధిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. అలాగే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి ఆటంకం కాకుండా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు సైతం తీసుకుంటోంది. దీనిలో భాగంగా RRR నార్త్ సౌత్ అలైన్మెంట్ను సిద్ధం చేసింది. రీజనల్ రింగ్ రోడ్ సౌత్ అలైన్మెంట్కు కేంద్రం నుంచి అనుమతులు రాగానే దాని నిర్మాణాన్ని వేగంగా పట్టాలెక్కించాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తానికి RRR పూర్తి చేసి తెలంగాణ అభివృద్ధి చిత్రపటానికి కొత్త రూపురేఖలని తేవాలని సాయశక్తులా కృషి చేస్తోంది రేవంత్ సర్కార్. జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై PAC సమావేశంలో సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ బాధ్యత ఆయా జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులకే అప్పగించినా చేయడం లేదని సీఎం రేవంత్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు ఇన్ఛార్జ్ మంత్రులదేనని సీఎం చెప్పారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల దగ్గర ఫండ్స్ పెట్టామని తెలిపిన ముఖ్యమంత్రి ఆ నిధులను సరిగా ఉపయోగించడం లేదని చెప్పారు. PAC మీటింగ్ తర్వాత గాంధీభవన్లో జరిగిన సమావేశంలో నాయకులకు వార్నింగ్ ఇచ్చారు సీఎం. పనిచేస్తే ప్రమోషన్ లేదంటే డిమోషన్ అంటూ హెచ్చరించారు. పదవులు అడగడం తప్పు కాదని, కానీ గాంధీభవన్లో నిరసనలు చేయడం సరికాదన్నారు. పార్టీని నమ్ముకుంటే పదవులు తప్పకుండా వస్తాయన్నారు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. PAC సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన చర్చ జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని సీఎం రేవంత్ శ్రేణులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం గ్రేటర్ పరిధిలోని నాయకులందరినీ సమన్వయం చేయాల్సిందిగా పొన్నం ప్రభాకర్కి బాధ్యతలు అప్పగించారు. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదని చెప్పిన సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదని ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు.